సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో తేలికగా అందుబాటులో ఉంటున్న డ్రోన్లు దేశ భద్రతకు సవాలుగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న భారత్తో ఉద్రిక్తతల సమయంలో పాక్ మన దేశంపైకి భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేయగా మన దళాలు సమర్థవంతంగా వాటిని అడ్డుకున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేలా సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థను భార్గవాస్త్రను అభివృద్ధి చేసింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ తాజాగా ఈ అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని గోపాల్పూర్లో గల శివాడ్ ఫైరింగ్ రేంజ్లో భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్టు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దీనికి మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించారు. 2 ట్రయల్స్లో ఒక్కో రాకెట్ చొప్పున పెట్టి పరీక్షించారు. 3వ దశలో 2 రాకెట్లను ఒకేసారి 2 సెకండ్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు. ఈ భార్గవాస్త్రను పూర్తి స్వదేశీ సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి ఇది మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు. ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు. తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. ఇక 2వ లేయర్లో గైడెడ్ మైక్రో మిసైల్ను ఉంచుతారు. ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. సముద్రానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాలలో కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతుంది. అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్లో భారత్లో అంతర్భాగం కాదని చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కేంద్రం విపరీతంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంది. ఇదే విషయంలో సదరు పత్రిక ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా పనిచేస్తుంది. దీంతో తాజాగా ఇండియాలో గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎక్స్ ఖాతాపై నిషేధం విధిస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని భారత దౌత్యవేత్త రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. భారత్లోని పలు దేశాలకు పేర్లు పెట్టడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తుండడం తాము గమనిస్తూనే ఉన్నామని తెలిపారు. చైనా ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు చరిత్రని మార్చలేరని రణ్ధీర్ జైస్వాల్ ఫైర్ అయ్యారు. జమ్మూ రాజౌరి జిల్లాలోని సివిలియన్ ఏరియాల్లో పేలని అనేక ఫైల్స్ను ఆర్మీ అధికారులు కనుగొన్నారు. వీటి కోసం భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రధాన ఆపరేషన్ను కొనసాగించారు. అన్ని ప్రత్యక్ష ఫిరంగి గుండ్లను గుర్తించి నాశనం చేయడానికి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా రాజౌరి జిల్లాలో అనేక ఫిరంగి గుండ్లను కనుక్కున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో పాటు మెటల్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ స్టాక్స్ రాణించాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 182 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచి 88 పాయింట్ల లాభంతో ముగిసింది. భారత జెవెలిన్ త్రో స్టార్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రాదేశిక సైన్యం అతడికి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది. ఈ నియామకం ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నీరజ్ చోప్రా 2016 ఆగస్టు 26న భారత సైన్యంలో నయాబ్ సుబేదార్ హోదాలో జూనియర్ కమిషనర్ ఆఫీసర్గా చేరారు. జావెలిన్ త్రో క్రీడాంశంలో తన ప్రతిభతో భారత్కు అంతర్జాతీయంగా గుర్తింపు అందించాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు. సేవలకు గుర్తింపుగా 2018లో అర్జున అవార్డు, 2021లో విశిష్ట సేవా పథకం లభించాయి. అదే సంవత్సరంలో చోప్రా సుబేదార్గా పదోన్నతి పొందాడు. 2022లో భారత సాయుధ దళాల అత్యున్నత శాంతి సమయం పథకం అయిన పరమ విశిష్ట సేవా పథకం స్వీకరించిన అనంతరం 2 ఏళ్ల తర్వాత సుబేదార్ మేజర్గా పదోన్నతి పొందాడు. ఐపీఎల్ 2025లో చిన్న బ్రేక్ తర్వాత మొదలు కాబోతున్న తదుపరి మ్యాచ్లో విదేశీ ఆటగాళ్లు ఆడడంపై సందిగ్ధత నెలకొంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలో పలు దేశాల ఆటగాళ్లు సొంత దేశాలకు వెళ్లిపోయారు. దీంతో కొన్ని టీమ్స్లో ఆటగాళ్ల అందుబాటు లేకపోవడంతో సందిగ్ధత చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆటగాళ్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ వంటి ఇతర టోర్నమెంట్లలో పాల్గొనాల్సి ఉండడంతో ఆయా దేశాల ఆటగాళ్లు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడే ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆసీస్, ఇంగ్లాండ్ బోర్డులతో ఐపీఎల్ సీఈఓ మాట్లాడగా ఆ నిర్ణయాన్ని ప్లేయర్స్కే వదిలేసినట్టు ఆస్ట్రేలియా బోర్డు తెలిపింది. దీంతో ఆటగాళ్లకు ఆయనే ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది.